హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వేసవికాలం వచ్చేసిందంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది కొత్త ఆవకాయ పచ్చడి. ఆ ఆవకాయ పచ్చడి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా సింపుల్గా పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తున్నాను, ఫాలో అయ్యి. మామిడికాయ ఆవ పచ్చడికి కావాల్సిన పదార్థాల్లో ముఖ్యమైనవి మామిడికాయలు. మామిడికాయ పచ్చడికి ముఖ్యంగా పుల్లవిగా ఉండే మామిడికాయలు ప్రిఫర్ చేయాలి. పులుపు అయితే నిల్వ బాగా ఉంటుంది, పచ్చడి త్వరగా పాడవదు, ముక్క కూడా గట్టిగా ఉంటుంది. కాయ పేరు పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే మామిడికాయ పచ్చడి ఫస్ట్ టైం చేస్తున్న వారైతే చిన్న రసాలు యూజ్ చేయడం మంచిది. 3 to 4 hours వరకు వాటర్లో వదిలేసి ఇలా ముచ్చలు కొద్దిగా డీప్గా కట్ చేసుకొని నీళ్ళల్లో వదిలేస్తే వాటికి ఉన్న సొనంతా పోతుంది. నీట్గా వాష్ చేసుకొని వాటర్ నుండి సపరేట్ చేసి మామిడికాయకి దెబ్బ తగలకుండా చూసుకోవాలి. ముచ్చలు కూడా 2-3 ఘాట్లు పెట్టకుండా సింగిల్ టైము ముచ్చని ఓపెన్ చేసేసి సొనపోయేంత వరకు వాటర్లో వదిలేయాలి. మామిడికాయ దెబ్బ తగిలితే పచ్చడి ఎక్కువ రోజులు ముక్క గట్టిగా ఉండకుండా మెత్తగా అయిపోతుంది. సో మామిడికాయ గట్టిగా ఉండేలాగా ముచ్చలు కట్ చేసుకొని వాటర్ నుండి సపరేట్ చేసి శుభ్రంగా నీళ్ళు పోయేంత వరకు నీట్గా మామిడికాయని క్లాత్తో తుడుచుకోవాలి. కాటన్ క్లాత్ అయితే వాటర్ పీల్చుకుంటుంది కాబట్టి కాటన్ క్లాత్ యూజ్ చేయడం. మరొక కాటన్ క్లాత్ని పరుచుకొని మామిడికాయలు ముచ్చ నుంచి మామిడికాయ చుట్టూ నీరు పోయేంత వరకు శుభ్రంగా లేకుండా తుడుచుకొని దాని తర్వాత ఒకటి మంచిగా మామిడికాయలన్నీ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. మామిడికాయలు వెట్టంతా పోవాలి. కొద్దిగా తడి ఉన్నా కూడా సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే తడి ఉంటే పాడవుతుంది. సో 1 by 1 ఇలా నీట్గా క్లీన్ చేసుకొని సొన రసి ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మామిడికాయలన్నీ ఒక బెడ్ మీద కానీ టేబుల్ లేదు అనుకుంటే ఫ్లోర్ మీద పొడి క్లాత్ కాటన్ క్లాత్ వేసుకొని శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. మినిమం 1 or 2 hours పాటు శుభ్రంగా ఆరనివ్వాలి. నెక్స్ట్ వచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ పచ్చడిలోకి మెంతుపిండి. సో మెంతులని శుభ్రంగా వాష్ చేసుకొని ఎండకి ఆరబెట్టుకొని పొడిగా డ్రై అయిన తర్వాత డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మేము 50 grams వరకు మెంతుల్ని యూజ్ చేసాము. సంవత్సరాల పాటు నిల్వ ఉండాలంటే కొద్దిగా హైజీన్ ఫాలో అవ్వాలి. మెంతులైనా ఆవాలైనా ఉప్పు అయినా శుభ్రంగా చేసుకున్న తర్వాతే పచ్చడిలోకి యాడ్ చేయాలి. రెడీమేడ్ పౌడర్స్ కన్నా ఇంట్లోనే ఇలా సులభంగా పౌడర్ ప్రిపేర్ చేసుకుంటే హైజీన్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మెంతులతో పాటు ఆవాలు ఇక్కడ 3/4 kg వరకు తీసుకున్నాము. వాటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత మాత్రమే పొడి చేసుకోవాలి. ఆవాలు అయితే రోస్ట్ చేయవసరం లేదు, మెంతులు అయితే రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు కూడా చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది కదా. ఉప్పు అటు ఇటు అయితే పచ్చడి అనేది పాడవడం ఖాయం. సో ఉప్పు కోసము కల్లులుప్పు తీసుకున్నారు. అదే అండి క్రిస్టల్ సాల్ట్, లేదు అంటే రాళ్ళుప్పు అంటారు కదా. 2 packets అంటే 2 kgs వరకు ఉప్పు తీసుకొని ఎండలో మంచిగా ఎండబెట్టిన తర్వాత పొడి చేసుకుంటే మంచి మెత్తటి ఉప్పు అనేది మనకి రెడీ అయిపోతుంది. ఆవకాయ పచ్చడిలో మ్యాంగో ముక్కలు ఎంత బాగుంటాయో అంతకు మించిన రుచితో ఈ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా. సో వాటిని కూడా శుభ్రంగా వలుచుకొని ఆయిల్ రాసి ఎండలో 1 or 2 hours వేడి అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఆ వెల్లుల్లి రెబ్బలకున్న పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ మ్యాంగోని శుభ్రంగా వాష్ చేసి ఆరబెట్టుకున్న తర్వాత పొడి అంతా పోతుంది, తడిపోయి పొడిగా అవుతుంది కదా. అలా ఉన్నప్పుడు మ్యాంగోని కటింగ్ అనేది మెయిన్ అన్నమాట. ఇష్టం వచ్చినట్టు అలా ఇలా కట్ చేసి మ్యాంగో అనేది ముక్క చెదిరిపోయి పచ్చడి అనేది టేస్ట్ అలానే ముక్క కూడా త్వరగా మెత్తబడిపోతుంది. పర్ఫెక్ట్గా కట్ చేయడం వచ్చిన వాళ్ళతో కట్ చేయించుకోవాలి. లేదు సిటీస్లో అనుకుంటే మార్కెట్లో మ్యాంగోస్ కట్ చేస్తుంటారు. మేము తీసుకున్న మ్యాంగోకి 16 ముక్కల వరకు వచ్చాయి. ఇక్కడ మా ఊర్లో అంకులే, ఆయన మ్యాంగోస్ కట్ చేస్తున్నారు. మా డాడీ కన్నా ఆయన బాగా కట్ చేస్తారు అని చెప్పేసి ఆయన్ని తీసుకొచ్చారు. సో మ్యాంగోస్ కటింగ్ అవుతుండగానే మ్యాంగోకున్న జీడు అనేది మనం పక్కకు తీసేయాలి. అలా తీసేసి మ్యాంగోని తిరగలుగా ఉంచి ఆరబెట్టినట్టయితే మ్యాంగో పైన ఉన్న లేయర్ కూడా వచ్చేస్తుంది. అందాసుగా కాకుండా పక్కా కొలతలతో అని మెన్షన్ చేశాం కాబట్టి మ్యాంగో ముక్కల్ని సేరు డబ్బాతో కొలుస్తున్నాము.
ఇక్కడ మేము తీసుకున్న మ్యాంగోస్కి 7 సేర్ల ముక్కలు అయ్యాయి. ఈ 7 సేర్ల ముక్కలకి పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఈ డిష్ లేదు అనుకుంటే వెడల్పాటి తాంబూలము, ప్లేట్ ఇలా కలుపుకోవడానికి వీలుగా ఉన్నది తీసుకుంటే మ్యాంగో పచ్చడి ఈజీగా కలుపుకోవచ్చు. ఫస్ట్ దానిలోకి 3 నుంచి 4 టీ స్పూన్ల పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 kg వరకు ఉప్పు తీసుకోవాలి. 1 kg అంటే ఇక్కడ నేను సేరు డబ్బాతో చెప్తున్నాను. మీరు ఏదైతే క్వాంటిటీతో మ్యాంగో ముక్కలు కొలుచుకున్నారో అదే క్వాంటిటీ గల గ్లాస్, బౌల్ లేదా సేరు డబ్బా దాంతో 1 వరకు ఉప్పు తీసుకోవాలి. నెక్స్ట్ దానిలోనే 1 సేరు కారము, 1/2 కిలో ఆవాలు పొడి చేసుకున్నాం కదా, అది 3/4 kg అంటే కొద్ది తక్కువగా, సేరుకు తక్కువగా ఆవపిండి వచ్చింది, అది యాడ్ చేసుకోవాలి. 50 grams మెంతుల్ని పొడి చేసుకుంటే వచ్చిన పొడిని వేసుకోవాలి. దాంట్లోకి కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాము. కేజీలో 250 grams వెల్లిపాయల వరకు మెత్తగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. రిమైనింగ్వి కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. మేము తీసుకున్న 7 సేర్ల మ్యాంగో ముక్కలకి నేను చెప్తున్న కొలతలు. మీరు తీసుకునే మ్యాంగో ముక్కలకి నేను చెప్పిన వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. కారము, ఊడుపు అంటే గ్రేవీ ఉంటుంది కదా, అది ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 7 సేర్ల మ్యాంగో ముక్కలకి 1 సేరు కారం అనేది యాడ్ చేసాము. మీరు ఊడుపుకు తగ్గట్టుగా 1-1.5 kg వరకు యాడ్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ యాడ్ చేస్తే కారం ఎక్కువగా ఉంటుంది, చూసుకొని యాడ్ చేసుకోవాలి. తీసుకున్న పదార్థాలన్నీ ఒక డిష్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 లీటర్స్ వరకు శనగ నూనె, వేరుశనగ నూనె అయితే పచ్చళ్ళకి చాలా బాగుంటుంది, రుచి వాసన అమోఘంగా ఉంటుంది. మేము వేరుశనగ నూనె వాడుతున్నాము. మీరు మీ చాయిస్కి తగ్గట్టుగా ఆయిల్ని ఎంచుకోండి. తీసుకున్న పదార్థాలు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఒకసారి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పదార్థాలు అనేది అంతగా కలవవు. ముందు ప్లెయిన్గా కలుపుకొని నెక్స్ట్ ఆయిల్ 1 లీటర్ వరకు పోసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్తో పాటు పదార్థాలన్నీ కలిసిన తర్వాత కొద్దిగా మామిడికాయ ముక్కలు తీసుకున్న పదార్థాల డిష్లో వేసి మిక్స్ చేసుకుంటూ మనం ఏదైతే స్టోర్ చేసుకుంటామో, ఇక్కడ మేము జాడీ వాడుతున్నాము. ఈ జాడీలు పచ్చళ్ళకి స్పెషల్ అన్నమాట. గాలి ఎక్కువగా తగలకుండా చాలా బాగా స్టోరేజ్కి ఉపయోగపడతాయి. మీరు ఏవైతే స్టోరేజ్కి వాడుతున్నారో వాటిల్లో ముందుగా కొద్దిగా ఆయిల్ని లోపల అంటించి చేత్తో, తర్వాత ముక్కలు కొద్దిగా ఆ డిష్లోకి వేసుకొని మిక్స్ చేసుకుంటూ కారము ముక్కలకి సరిపడా అయిపోయేంత వరకు 1/1 ముక్కలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తూ జాడీలోకి నింపుకోండి. ఇక్కడ మోస్ట్లీ ఈ జాడీలు వాడితే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా ప్లాస్టిక్ కంటైనర్స్ అలా ఎవరి రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాళ్ళు యూస్ చేస్తున్నారు. వీలైతే ఇలా జాడీలు వాడడం చాలా మంచిది. వెనకటి నుంచి ఈ జాడీలు వాడుతున్నారు కాబట్టే పచ్చళ్ళు అనేది పాడు కాకుండా చాలా బాగా టేస్ట్ ఉంటున్నాయి. మనం వాడే మెంతుపిండి, ఆవపిండి, ఉప్పు, కారం వీటిల్లో కొంతమంది డైరెక్ట్గా ముక్కలు వేసి కలుపుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేస్తుంటారు. ఇక్కడ స్మాల్ టిప్ ఏంటంటే, ఫస్ట్ టైం చేస్తున్నవారు లేదు అనుకుంటే ఇలా చేస్తున్నప్పుడు కారం అనేది పైకి గొడ్రుగా లేస్తుంది కదా, వన్స్ ఆయిల్ కారంలో మిక్స్ అవుతే పైకి లేవకుండా ఘాటు రాకుండా ఉంటుంది. కారం అనేది ఎంతో కొంత ఘాటు వస్తుంది, బట్ అలా తడిగా లేకుండా పొడిగా ఉంటే పైకి లేవడం, కళ్ళల్లో పడడము అలా ఉంటుంది కదా. సో ఆయిల్తో కలుపుకున్న తర్వాత ముక్కల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి ఆ గొడ్రు అనేది పైకి రావడం కొంతవరకు తగ్గించుకోవచ్చు. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే, మామిడికాయ ముక్కలన్నీ ఒకేసారి అలా కారంలో వేసి కలపడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మన చేతికి తగ్గనన్ని మామిడికాయ ముక్కలు తీసుకొని మిక్స్ చేసుకొని అలా జాడీలోకి తీసుకోవాలి. ఒకేసారి వేస్తే మంచిగా కలవకపోవచ్చు, కలుపుకోవడం చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సో ఇలా మొత్తము తీసుకున్న మామిడికాయలన్నీ మంచిగా డిష్లోకి వేసుకొని కారము వాటితో అంతా మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకొని 1.5 లీటర్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకున్నాము. ఇంకా 1/2 లీటర్ రిమైనింగ్ ఆయిల్ మొత్తం ముక్కల్లో
జాడీలోకి తీసుకున్న తర్వాత రిమైనింగ్ ఆయిల్ అంతా యాడ్ చేసుకోవాలి. మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్, ఆవకాయ పచ్చడి ఎంత బాగుంటుందో ఆవకాయ పచ్చడి కలిపిన తర్వాత అన్నం ఉంటుంది కదా, ఇక్కడ అన్నం వేడి అన్నం కన్నా చల్లారిన అన్నంలో అలా కారం డిష్లో వేసుకొని కలుపుకొని తింటే ఆహా, సంవత్సరం పాటు తినే మామిడికాయ పచ్చడి టేస్ట్ ఆ నిమిషం పాటు మన నాలుక మీద ఉండిపోతుంది. జాడీ మూత పెట్టేసి పైన ఒక క్లాత్ పెట్టి క్లాత్ని ఒక థ్రెడ్తో కట్టేసుకోవాలి టైట్గా. ఎక్కడైతే స్టోర్ చేసుకుంటామో అక్కడ ఉంచేయాలి. 3 days నిద్ర చేసిన తర్వాత 3rd day లేదు అనుకుంటే 4th day పచ్చడినంతా ఒక డిష్లోకి తీసుకోవాలి. ఇక్కడ ఊట చూసారా ఎంత బాగా ఊరిందో. సో ఇలా ఊరిన తర్వాత మనము మరొకసారి మిక్స్ చేసుకోవాలి. కంపల్సరీ 3rd day ఆర్ 4th day మామిడికాయ పచ్చడి అనేది మళ్ళీ మనం ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి, ఉప్పు కారాలు ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలా అనేసి. ఇక్కడ ఊట అనేది ఎక్కువగా రాలేదు, అదే గ్రేవీ. సో అందుకని మేము ఇక్కడ ఇంకా 250 grams వరకు కారం యాడ్ చేస్తున్నాము. 250 grams కారం యాడ్ చేసాం కాబట్టి 200 grams వరకు సాల్ట్ కూడా యాడ్ చేసి మంచిగా మరొకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు కారాలు చెక్ చేస్తున్నాము. ఇక్కడ మా మదరు కొద్దిగా నాకు పెట్టారు, టేస్ట్ చూశాను, చాలా బాగా అనిపించింది. సేమ్ టయానికి మా అన్నయ్య వచ్చారు, తనకు కూడా పెడుతున్నారు. తనకి 1 time తింటే ఏం అర్థం కాలేదంట, మళ్ళీ అడిగి మరొకసారి టేస్ట్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ బాగుంది అని చెప్పారు. సో అంతే అండి, ఎంతో రుచికరమైన మామిడికాయ. మీలో ఎంతమంది ఈ వీడియో చూసి మీరు సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతారో నాకు ఒక కమెంట్ చేయండి. ఇంట్లోనే హైజీన్గా ఈజీగా మామిడికాయ పచ్చడి సంవత్సరాల పాటు అయిపోయే వరకు నిల్వ ఉంటూ టేస్ట్ కమ్మటి స్మెల్తో పాటు అదిరిపోయే మామిడికాయ. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వారితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.